హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 3. డే 3లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 3లో నా వెయిట్ వచ్చేసి 64.25 అండి. నిన్నటికి ఈ రోజుకి 50 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. మనం డైలీ వెయిట్ చెక్ చేసుకుంటాం కాబట్టి రిజల్ట్ అనేది గ్రామ్స్‌లోనే కనిపిస్తుందండి. కేజీస్‌లో కనిపించదు. మన బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ గనుక ఉంటే మనం ఒకే రోజులో 1 కేజీ తగ్గే ఛాన్స్ కూడా ఉంటది. అయితే డైట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అవుతాము. ఒక్కొక్కసారి వెయిట్ స్ట్రక్ అవుతుంది. ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అవుతా ఉంటామనమాట. ఏది ఏమైనా సరే మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే వెయిట్ లాస్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తది. నేనైతే ఎంత వెయిట్ లాస్ అవుతున్నాను అనేదైతే మీకు ఖచ్చితంగా నా వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే నేను ప్లాన్ చేసుకున్నాను చియా పుడింగ్ తీసుకుందామని. సో, ముందు రోజు రాత్రి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్, 2 టేబుల్ స్పూన్స్ దాకా చియా సీడ్స్ అలాగే మిల్క్ వేసేసి నానబెట్టేసుకున్నానండి. మీరు కావాలి అనంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పాలు, చియా సీడ్స్, ఓట్స్ ఈ 3 వేసి నానబెట్టుకుంటానండి. ఇక్కడొచ్చేసి 2 బాక్సెస్ పెట్టాను. ఎప్పుడు ఏం చేస్తుంటానంటే ఒకటే బాక్స్‌లో ఇద్దరికీ కలిపి నానబెడుతూ ఉంటాను. కానీ ఈరోజు ఏం చేశానంటే ఎవరిది వాళ్ళకి సెపరేట్ పెట్టాలి అని డిసైడ్ అయ్యి ఎవరిది వాళ్ళకి సెపరేట్‌గా పెట్టాను. ఒకటొచ్చేసి మా వారికి, ఒకటొచ్చేసి నాకు. ఇది ఫ్రిడ్జ్‌లోనే మనం స్టోర్ చేసుకోవాలండి. బయట పెట్టకూడదు. నేనైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. మార్నింగ్ మా వారికిచ్చేసాను. ఇప్పుడు నేను నా కోసం రెడీ చేసుకుంటున్నాననమాట. మార్నింగ్ కల్లా ఈ ఓట్స్, చియా సీడ్స్ మంచిగా సోక్ అయిపోయి ఉంటాయి. ఇంకా మనం ఇందులోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకొనైతే తీసుకోవచ్చు. ఓట్స్‌లో అలాగే చియా సీడ్స్‌లో మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుంది. అలాగే చియా సీడ్స్‌లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఉంటుంది. మన బోన్ హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఎక్కువ సేపు ఆకలవ్వకుండా మనకి కాపాడుతుంది. ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకుంటాం కాబట్టి మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇక్కడ మా వారికి హాఫ్ యాపిల్ నేను పెట్టేసాను కాబట్టి ఇంకొక హాఫ్ యాపిల్ అయితే నా కోసం కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఎక్కువ సేపు నిజంగా ఆకలవ్వకుండా ఉంటదండి. కొంచెం తినగానే మనకి హెవీ అనే ఫీలింగ్ వస్తది. ఈరోజు నేను ఈ బౌల్ నిండా తీసుకున్నాను. నాకెంత హెవీ అయిందంటే అంత హెవీ అయింది. ఇంకా ఇదిగోండి యాపిల్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. రోజు ఒక యాపిల్ తీసుకుంటే హెల్త్‌కి మంచిదంటూ ఉంటారు కదా! ఈరోజైతే నేను ఒక హాఫ్ యాపిల్ తీసుకుంటున్నాను. నేనైతే బనానా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. లేదు అనంటే రౌండ్‌గా స్లైసెస్ లాగా గూడా మనం కట్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌కైతే బనానా మ్యాండేటరీ అనిపిస్తుంది నాకు. అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని నేను మ్యాంగోతో చేసుకున్నాను. అలాగే చీకుతో చేసుకున్నాను. చీకు అంటే సపోటా అండి. దాంతో గూడా ట్రై చేశాను. చాలా యమ్మీగా ఉంటది. అసలు మనం పొద్దున్నే ఆయిల్ లేకుండా ఇలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ఇడ్లీలకి, దోసలకి అలవాటు పడి ఉంటాం కాబట్టి ఎట్ ఏ టైమ్ మనం ఆపేయాలనంటే ఆపలేము. అందుకని చెప్పేసి కొన్ని సార్లు అది, కొన్ని సార్లు ఇది చేంజ్ చేసుకుంటూ ఉంటే మన వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. హెల్తీగా వెయిట్ లాస్ అయినట్టుగా గూడా ఉంటుందనమాట. ఇక్కడ నేనైతే యాపిల్, బనానా, కొన్ని దానిమ్మ గింజలు, అలాగే నా దగ్గర బ్లూబెర్రీస్ అవైలబుల్‌గా ఉంటే బ్లూబెర్రీస్ వేసుకొని ఈ బ్రేక్‌ఫాస్ట్ బౌల్‌నైతే రెడీ చేసుకున్నాను నేను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు డీటాక్స్ డ్రింక్ మార్నింగ్ తీసుకోలేదు కదా! అందుకని ఇప్పుడు డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఇక్కడ ఒక బౌల్‌లోకి వాటర్ అయితే తీసుకొని ఇంకా స్టవ్ మీదైతే పెట్టుకున్న తర్వాత అందులోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు, 2 లవంగాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క. ఈ రోజైతే ఇవి తీసుకుంటున్నాను స్పైసెస్‌లోకొచ్చేసి. ఇంకా మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెంతులు తీసుకుంటున్నాను కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మనం ముందు రోజు నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసుకొని కూడా తాగొచ్చండి. లేదు అనంటే ఇలా డైరెక్ట్‌గా కూడా బాయిల్ చేసుకొనైతే తీసుకోవచ్చు. ఇంకా మా వారికి కూడా ఒక గ్లాస్ ఖచ్చితంగా ఇస్తున్నాను ఈరోజు. సో, ఇద్దరికే అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నానిక్కడ. ఈ డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అయితే బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మీరు ధనియాలు గనుక యాడ్ చేసుకుంటే మన థైరాయిడ్ కూడా లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తుందంట. ఇంకా నా డీటాక్స్ డ్రింక్ తాగడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ లంచ్ రెడీ చేసుకుంటున్నాను. లంచ్ కోసం అయితే రైస్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి నేను బీరకాయలు, క్యారెట్, కీరా అలాగే కొంచెం కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఈరోజు సలాడ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా తీసుకుందాము అని చెప్పేసి కాలీఫ్లవర్‌ని కూడా యూజ్ చేస్తున్నాను.
బీరకాయలో అయితే మంచి ఫైబర్ ఉంటుందండి. అలాగే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఈ బీరకాయలయితే చాలా లేతగా ఉన్నాయండి. చాలా యమ్మీగా ఉంది కర్రీ మాత్రం. నేనైతే బీరకాయలో ఎగ్స్ వేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తూ ఉంటాను. లేదు అనంటే సింపుల్‌గా బీరకాయ చేసుకుంటాను. లేదు అనంటే బీరకాయ శనగపప్పు కర్రీ వండుకుంటాను. ఇలా డిఫరెంట్‌గా చేసుకుంటూ ఉంటాననమాట. లేదు అనంటే బీరకాయ, టమాటో వేసి చట్నీలాగా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా బీరకాయ అయితే ఇంట్లో వాడతాను. మా వారికేంటంటే పప్పు వేస్తే తను ఇష్టపడతారు. అలాగే ఎగ్ వేస్తే ఇష్టపడతారు. నార్మల్‌గా ప్లెయిన్‌గా తినమంటే కొంచెం తనకి నచ్చదనమాట. ఇలా కట్ చేసుకునేప్పుడే నేను కొంచెం చేదుందా లేదా చెక్ చేసుకుంటాను ముందే. ఈ చేదేంటంటే హాస్టల్‌లోకి ట్రేల్ మొత్తం తీసుకొస్తాం గదా! ఒకసారి మా వంటతను ఏం చేశాడు అనంటే చేదేమి చెక్ చేయకుండా కర్రీ చేసేసాడు. ఏదో ఒక 2, 3 కాయలు చేదొచ్చినియి అనుకుంటా కర్రీ మొత్తం చేదొచ్చేసింది. అంటే మనం ఒక 50 మెంబర్స్‌కి వంటొండేప్పుడు చెక్ చేయకుండా చేయడం వల్ల వాళ్ళని వెయిట్ చేపియాల్సొచ్చిందనమాట. అప్పుడు ఇంక వెంటనే ఆలు తీసుకొచ్చేసి ఆలు టమాటా కర్రీయో, ఆలు మిల్ మేకర్ కర్రీయో అయితే చేసేసారు గుర్తులేదు. ఇదొచ్చేసి ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. కొంతమంది అడ్జస్ట్ అయ్యే వాళ్ళుంటారు. కొంతమంది ఏంటి అనంటే, "ఏంటి నేను డబ్బులిస్తున్నాను టైంకి పెట్టరా" అనేవాళ్ళు గూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే, అది మన రెస్పాన్సిబిలిటీ మనదే తప్పు. సో, అప్పటికప్పుడు ఇంక కర్రీ అయితే చేంజ్ చేసేసాము. ఈ బీరకాయలు మనకి ఫైబర్‌తో పాటుగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది మన హ్మ్, షుగర్ లెవెల్స్‌ని గూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం కూడా లభిస్తుంది. ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి మన వెయిట్ లాస్‌కైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా బీరకాయలు కట్ చేసేసుకున్నాను. క్యారెట్ కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కాలీఫ్లవర్ కట్ చేసుంది. ఇంకా ఒక గిన్నెలోకైతే వాటర్ తీసుకొని అందులోకి క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఉడకడానికైతే పెట్టేసాను. నార్మల్‌గా స్టీమ్ చేద్దామనుకున్నాను. కాపోతే ఏంటంటే కాలీఫ్లవర్‌లో ఏమైనా పురుగులుంటే పోతాయి కదా! అని జెప్పేసి వాటర్‌లో వేసి బాయిల్ చేసుకున్నాననమాట. కానీ కాలీఫ్లవర్ చాలా బావుంది. నేను కట్ చేసేప్పుడు మొత్తం చెక్ చేశాను. ఎందుకైనా మంచిది డౌట్ పడడం ఎందుకని జెప్పేసి అలా వాటర్‌లో అయితే బాయిల్ చేశాను. ఇంక తర్వాత కర్రీ కోసం అయితే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. పోపులోకొచ్చేసి ఆయిల్, అలాగే పోపు దినుసులు, కొంచెం ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని నేనైతే కలిపేసుకుంటున్నాను. నేను పసుపయితే పోపులో వేసేసుకుంటాను. లేదు అనంటే మనం సాల్ట్ వేసుకున్నప్పుడు గూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను సాల్టు, టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఏంటి అనంటే బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకి రిలీజ్ అయ్యి కర్రీ అయితే త్వరగా కుక్ అయిపోతుంది. బీరకాయలతో చేసిన కర్రీ చాలా బావుంటదండి. ఇందులోకి ఎగ్స్ వేయండి చాలా బావుంటది. బ్రేక్ చేసి వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. అయితే ఇంకా నేను సాలడ్‌లోకొచ్చేసి ఆహ్, కీరా, క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను గదా! పెరుగు తినట్లేదు అని జెప్పేసి కీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు, కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. దీని దగ్గర నాకు, మా పాపకి పోటీ అనమాట. తను నాకు కూడా కావాలి అని కూర్చుంది. సరే అని ఇద్దరం కొంచెం కొంచెం షేర్ చేసుకొనైతే తినేసాము. ఇంక ఈలోపు బీరకాయ కర్రీ గూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బీరకాయలో ఉన్న వాటర్‌తోనే కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక కడాయిలోకైతే కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, క్యారెట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బాయిల్ అయ్యేప్పుడు వేశాను కాబట్టి, ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం మిరియాల పొడి, అలాగే కొన్ని నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. మనకి కాల్షియం గూడా లభిస్తుందండి. ఇంకా ఇవి వేసుకొని కొంచెం జస్ట్ అలా ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేసుకున్నాను. నిజం చెప్పాలి అనంటే, ఈరోజు సాలడ్ నేనొచ్చేసి చాలా కష్టంగా అంటే కష్టంగా తిన్నాను. పెట్టుకున్నాను కాబట్టి ఇష్టంగా అయితే తినలేదు. కానీ ఫినిష్ అయితే చేశాను. ఎందుకనంటే అంత కష్టపడి వాటిని కట్ చేసి, వాటిని బాయిల్ చేసి, ఇంత చేసుకున్న తర్వాత కూడా తినకపోతే ఎలా అని చెప్పి మొత్తం అయితే నేనే తినేసాను. ఇంకా కాలీఫ్లవర్ కంటే ఏంటి అనంటే బ్రోకలీ టేస్ట్‌లో బావుంది అనిపిచ్చింది నాకు. అంటే బాలేపోతే కూడా చెప్పాలి గదా! అందుకే చెప్పేస్తున్నాను. తర్వాత ఇక్కడ ముందు రోజు నైట్ మా వారు చికెన్ పకోడీ చేయమని జెప్పేసి చికెన్ తీసుకొచ్చుకున్నారనమాట. చిన్న చిన్న ముక్కలుగా చేపిచ్చయితే తీసుకొచ్చారు. నైట్ కొన్ని నేను ఫ్రై చేశాను. అంటే తన కోసం చేసినా మనకు గూడా నాన్ వెజ్ చూస్తే నోరూరుతుంది గాబట్టి కొద్దిగా నేను కూడా తిన్నాను. ఇప్పుడు గూడా నేను తినబోతున్నాను. అయితే ఎంత క్వాంటిటీ తిన్నానైతే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా బాగా మ్యారినేట్ అయిపోయినాయి. అప్పటికప్పుడు చేసిన దానికంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి కొంచెం టేస్ట్ ఎక్కువొస్తది. మసాలా అనేది పీసెస్‌కి పడుతుంది. ఇక్కడ నేనొచ్చేసి కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి
పిండి, కొంచెం బియ్యం పిండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేనొచ్చేసి కొంచెం జీడిపప్పు, కొన్ని కరివేపాకులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈసారి ఏం చేస్తున్నాననంటే ఏదైనా నాకిష్టమొచ్చింది, కొంచెం తిన్నాను అనిపించిందంటే ఆ రోజు వాకింగ్ చాలా ఎక్కువగా చేస్తున్నాననమాట. వాకింగ్‌తో పాటుగా కొంచెం జుంబా డాన్స్ అయితే చేస్తున్నాను నేను. ఏదైనా ఇలా ఫిజికల్ యాక్టివిటీ కూడా యాడ్ చేసుకుంటే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నా లంచ్ ప్లేట్‌ని రెడీ చేసుకుంటున్నాను. ఒక బౌల్ వైట్ రైస్ తీసుకున్నానండి ఈరోజు. అలాగే బీరకాయ కర్రీ ముందుగా తీసి పెట్టుకున్నాను కదా! అదనమాట. తర్వాత ఇక్కడ నేను రెడీ చేసుకున్న సాలడ్ గూడా యాడ్ చేసుకున్నాను. సాలడ్ గూడా ఎక్కువగా పెట్టుకున్నానండి. కొంచెం ఉంచి మా వాళ్ళకి ఎక్కువగా నేను పెట్టుకున్నాను. పాప అయితే ఓన్లీ 2 పీస్ తింది. మమ్మీ ఇది నాకు నచ్చలేదు అంది. క్యారెట్ నచ్చింది తనకి. కొంచెం క్యారెట్ తినింది. ఇంకా ఇదిగోండి ఇక్కడ చికెన్ పకోడీ గూడా కొద్దిగా పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోండి మీకు తినాలి అనిపిస్తే. అప్పుడే మన పకోడీ అనేది బావుంటది. ఇంక తర్వాత ర కుకుంబర్ రైతా గూడా పెట్టేసుకొని, ఈరోజు నా లంచ్ ప్లేట్‌ని ఇలా రెడీ చేసుకొని, ఈ ఫుల్ ప్లేట్ మొత్తం తిన్నానండి. చాలా అంటే చాలా హెవీ అయిందనమాట నాకు. అందుకే డిన్నర్‌ని లైట్‌గా ప్లాన్ చేశాను. తినగానే ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్‌లోకొచ్చేసి నేను బాదం, వాల్‌నట్స్, లైన్ డేట్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ నా దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అవన్నీ సోక్ చేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదొచ్చేసి మా ముగ్గురికి చేశానండి నేను స్మూతీ. నాతో పాటు వాళ్ళు 6:00కి స్మూతీ తాగినా, మళ్ళీ నైట్ వాళ్ళు పడుకునే అప్పుడు డిన్నర్ టైంలో రైస్ తింటారు కాబట్టి, వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇచ్చాను. కూడా యాడ్ చేసుకున్నానండి. అంజీరేంటో మా పాపకి ఫేవరెట్ అండి. ఆ డ్రైది గాని తింటది, లేకపోతే పచ్చిది అయినా సరే తింటదనమాట. తనకి చాలా ఇష్టం. తర్వాత ఇలా ఒక బనానా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరిక్కడ కావాలి అనంటే యాపిల్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ బనానా అయితే నేను యాడ్ చేస్తున్నాను. మా పాపొచ్చేసి "నేను మిక్సీ ఏస్తానమ్మా, నేనేస్తానమ్మా, నువ్వు నాకెందుకివ్వవమ్మా? అన్నీ నువ్వే చేస్తావు, నాకివ్వచ్చు కదా!" అని జెప్పేసి ఒకటే గొడవ అనమాట. ఇంక నా దగ్గరున్న స్మూతీ బ్లెండర్‌లో అయితే యాడ్ చేసేసుకొని, ఫస్ట్ ఇది మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఎందుకనంటే మర్చిపోయాననమాట మిల్క్ వేయడం. అందుకని ఫస్ట్ ఇది బ్లెండ్ చేశాను. అయ్యో! మిల్క్ యాడ్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ మిల్క్ యాడ్ చేశాననమాట. మా పాప అయితే "నీకెక్కువ పనయిపోతుంది గదమ్మా! నేను గిన్నెలు కడుగుతానమ్మా, నేను ఊడుస్తానమ్మా, నేను ఇంకోటి ఏం పనండి బెడ్‌షీట్ క్లీన్ చేస్తానమ్మా, నేను జేస్తాను. నువ్వు లంచ్ ప్రిపేర్ చేసి బట్టలు క్లీన్ చేసేసుకో. తర్వాత నీకు పనేం లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకో. నీకు కాళ్ళు నొప్పులొస్తాయి కదా!" అని చెప్తుంది. భలే హ్యాపీ అనిపిస్తది. ఆ పాపకి ఏం తెలియపోయినా ఇప్పుడు అన్ని మాటలు నాతో చెప్తూ ఉందనమాట. అది రికార్డింగ్ గూడా నేను చేసుకున్నాను. తను చెప్పేప్పుడు తనకు తెలియకుండా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. తను పెద్దగా అయినాక తనకినిపిస్తాను. ఇంకా ఇదిగోండి మేమిద్దరం అయితే స్మూతీ తాగుతున్నాం. ఏంటబ్బా డ్రెస్ చేంజ్ అయిపోయిందనుకోవద్దు. నేను మార్నింగ్ ఫ్రెష్ అవ్వకముందే నా లంచ్ అంతా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలి కాబట్టి ఫ్రెష్ అవ్వకుండానే ఫాస్ట్‌గా మొత్తం పనంతా ఫినిష్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి వెళ్ళి మా పాపని స్కూల్ నుంచయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఈ గ్లాస్‌తో గ్లాస్ స్మూతీ అయితే తీసుకున్నానండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.